మనము సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏదైనా కొంటుంటే ఫస్ట్ మనం ఏం చూస్తాము? ఒకటి ప్రైస్, సెకండ్ ఎక్స్పైరీ డేట్. ఈ మధ్య కాలంలో షుగర్ ఉందా అని లేదా కూడా చూస్తున్నాము. కానీ ఈ మధ్య కాలంలో ఫ్యాన్సీ లేబుల్స్, హెల్దీ లేబుల్స్ వెనకాల ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా దాక్కుని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనము ఒక నట్ కుక్కీ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, అందులో నట్స్ ఎంత ఉంటాయి? మహా అయితే లెస్ దెన్ 2%. మిగతాదంతా రిఫైన్డ్ ఆయిల్, వీట్ ఫ్లోర్ లేదా మైదా లేదా కలరింగ్ ఏజెంట్స్, ఫ్లేవరింగ్ ఏజెంట్స్, ఇవన్నీ చాలా దాక్కుని ఉంటాయి. సో మీరు నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే ఒక ఇంగ్రీడియంట్స్ లిస్ట్ రాసుకోండి మీ ఫోన్లో. ఇవి ఉంటే నేను తప్పకుండా కొనుక్కోకూడదు అని తెలుసుకొని మీరు అవి ఉంటే అవాయిడ్ చేసేయండి. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ బ్రాండ్, బట్ మేక్ ష్యూర్ యువర్ హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరే కాదు, మీ పిల్లలకు కూడా నేర్పించండి ఇంగ్రీడియంట్స్ అనేది ఎలా చదవాలో, సో దట్ వీ టీచ్ ఎవ్రీ వన్ హౌ టు ఈట్ రైట్. ఓకేనా?